హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము బిర్యానీ ట్రై చేయబోతున్నాము పొయ్యి మీద మళ్ళీ. సో బిర్యానీకి కావాల్సిన పదార్థాలన్నీ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. సో పొయ్యి అనేది ఫస్ట్ మనం రెడీ చేసుకుంటున్నాము. ఫస్ట్ బిర్యానీ దగ్గర పెట్టేసి దాంట్లో ఆయిల్ అనేది ఒక పావు కేజీ వేసుకొని దాంట్లో బిర్యానీ సామాన్లన్నీ వేయాలి. బిర్యానీ ఆకు, పట్టా, లవంగాలు, షాజీరా, యాలకులు అనేది మనం దంచి వేసుకోవాలి. కొంచెం ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. అంతే, మేము ఇంకేమీ మసాలాలు యాడ్ చేయట్లేదు. వెంటనే పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ అనేది వేసుకోవాలి. ఆనియన్స్ కూడా మనం కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి పావు కేజీ ఆనియన్స్ వేసుకోవాలి. పావు కేజీ ఆనియన్స్ అండ్ పావు కేజీ టమాటోస్ అండ్ పావు కేజీ ఆయిల్ అనేది ఇది ఒక క్వాంటిటీ కింద తీసుకోవాలి. మనకి బిర్యానీ అనేది టేస్టీగా పర్ఫెక్ట్ రావాలంటే మీరు కూడా ఈ కొలతలతోనే ట్రై చేసుకోండి. అండ్ అల్లం వెల్లుల్లి ఆనియన్స్ అనేది మనకి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అల్లం అనేది మనం 100 గ్రామ్స్ తీసుకుంటే వెల్లుల్లి కూడా 100 గ్రామ్స్ తీసుకోవాలి. ఇవి కూడా మనకి బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు మనం బాగా వేపుకోవాలి. అంటే మీకు చూస్తుంటే అనిపిస్తుంది ఆయిల్ ఎక్కువని, బట్ ఆయిల్ అనేది సరిపోతుంది. తర్వాత మనం ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు అనేది మీ రుచికి సరిపడినట్టు వేసుకోండి. అండ్ ఉప్పు వేసుకున్న తర్వాత బాగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత వెంటనే కొత్తిమీర, పుదీనా వేసుకొని చికెన్ వేసుకోవాలి. చికెన్ అనేది నేను ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను, ఉప్పు, కారం, పసుపు వేసి. ఇది కూడా మనకి ఒక 5 మినిట్స్ అనేది బాగా నూనెలోనే వాడ్చాలన్నమాట. ఇది బాగా దగ్గరికి వచ్చిన తర్వాత మనము నెయ్యి అనేది వేసుకోవాలి. సో నెయ్యి అనేది వీడియో స్కిప్ అయినట్టుంది. బాగా వేగిన తర్వాత ఇది చూడండి దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు మనము వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ అనేది నేను 1 కేజీ రైస్ తీసుకున్నాను. 1 కేజీ రైస్ అంటే నాకు 3 గ్లాసెస్ పడింది. 3 గ్లాసెస్కి 6 గ్లాసెస్ వాటర్ అనేది తీసుకున్నాను. చూసారా, వాటర్ అనేది బాగా మరుగుతుంది. సో ఇప్పుడు మనము రైస్ అనేది వేసుకోవాలి. రైస్ ఆల్రెడీ నేను బాగా శుభ్రంగా కడిగి పెట్టుకొని నానబెట్టుకున్నాను. అది వేసుకొని ఒకసారి మనం బాగా కలుపుకొని మూత అనేది పెట్టుకోవాలి. మూత అనేది పెట్టుకున్న తర్వాత అది బాగా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో కొంచెం పొయ్యి మంట అనేది మనం కొంచెం తగ్గించేయాలి, ఎందుకంటే అడుగు అంటిపోతుంది లేకుంటే. చూసారా, ఇలాగా మనకి బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఫైనల్గా మనం మూత అనేది పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా వస్తుంది మనకి టెక్స్చర్ అనేది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఇది దబ్బరు కాబట్టి అడుగు అంటిపోతుంది. కుక్కర్ అయితే మనకి బాధ ఉండదు. ఎస్పెషల్లీ మనం ఇలాంటి పాత్రలో చేసేటప్పుడు మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అండ్ ఫైనల్గా కొత్తిమీర, పుదీనా వేసుకొని నెయ్యి అనేది మళ్ళీ వేసుకోవాలి. తర్వాత లాస్ట్ మేము దమ్ అనేది పడతాము. దమ్ అంటే చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. బొగ్గులనే వేస్తాము. అవన్నీ బాగా స్ప్రెడ్ చేసుకొని ప్లేట్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్లేట్ అంతా చేసుకున్న తర్వాత ఫైనల్గా మనకి బిర్యానీ రెడీ అవుతుంది. మేము అటాకుల్లో ఈరోజు సర్వ్ చేసుకుంటాం.